చూడండి ఫ్రెండ్స్, నిన్న ఇవన్నీ నేను చిన్న షార్ట్ పెట్టాను. జంతికల పిండి ఎలా చేసుకోవాలో, దానికి ఏమేమి కావాలో అన్నీ పెట్టాను. ఇప్పుడు దీనికి మనం ఎలా కలుపుకోవాలో ఇవన్నీ చూపిస్తాను నేను. చూడండి, సాల్ట్ వేసేస్తున్నాను ఫస్ట్. తర్వాత కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే కారంగా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి. అలాగే వాము ఇది వేసేస్తున్నానండి, 2 స్పూన్స్ ఇది నలిపి పెట్టుకున్నాను. అలాగే నేను వెన్న వేస్తానన్నాను కదా, దాంట్లో చెప్పాను నేను వెన్న. చూడండి, ఈ వెన్న వేసి కలుపుతాను. ఇది వేయడం వల్ల జంతికలు చాలా గుల్లగా వస్తుంది. ఇది మనకి అంటే ఆయిల్ కాకుండా ఇది వేయడం వల్ల మనకి చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనము ఇదంతా వేసి చక్కగా ఈ వెన్నపూస నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకు కొంచెం గట్టిగా ఉంది. నేను చేసుకున్న వెన్న అండి, ఇది బయట కొన్నది కాదు. ఇదంతా చక్కగా కలిపేసుకుని ముద్ద చేసేసుకుందాం, చపాతీ ముద్దలాగా. అప్పుడు జంతికలు ఎలా వేయాలో నేను చూపిస్తాను. చూడండి, వేడి నీళ్ళు అది అనుకుంటారు, కాదు, నేను ఉట్టి చల్లనీళ్ళతోనే కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే వెన్నపూస వేసాం కదా, వెన్న వేయడం వల్ల మనకి చల్లనీళ్ళు కలిపేసినా కరెక్ట్గా వస్తాయి జంతికలు. నేను చల్లనీళ్ళతోనే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలాగ మీరు అదే చూపించలేదంటారని మళ్ళీ ఇది ముద్ద చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఏ నీళ్ళతో కలిపానో చెప్పలేదు అంటారని మళ్ళీ చెప్తున్నాను. ఇదిగో చూడండి, పిండి చక్కగా కలిపేసుకున్నది ఇప్పుడు మనం ఈ జంతికలు మౌల్లో పెట్టుకుందాం. ఇలాగ నేను అస్తమాటి చేయి చేసుకోకుండా స్పూన్తో పెడతాను. చూడండి, చక్కగా అలాగా జంతికలు చుట్టేసుకుందాం. అలా ప్రతిదీ చుట్టేసుకుని నేను అది వేయడం అన్నీ చూపిస్తాను. ఇలాగ మీరు ఇవి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేరే వేసాను కదా, పెసరపప్పు, మినుములు, ఈ రెండిటితోని చేశాను. ఇలా వేసుకుంటే చక్కగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను, అందులో నేను ఇది జంతికలు వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కొంచెం పెనం పెద్దది పెట్టుకున్నాను. ఇది వీటికి జంతికలకి, రోజ్ కేక్స్కి చాలా బాగుంటుంది ఈ పెనం. చూడండి, జంతిక వేసిన వెంటనే కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచి బ్యాక్ చేద్దాం. చూడండి, వేగిపోయి ఇంక మనం తీసేసుకోవచ్చు. ఇలాగ నొరగలు పోయాయి కదా, నొరగలు పోతే మనకి వేగిపోయినట్టే లెక్క. ఇలాగ అన్నీ వేసుకుని మీకు చూపిస్తాను. చూడండి, ఎంతో చక్కగా వచ్చేసాయి కదా, మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ మార్చి చేసాము. అలా మనం అన్నీ చేసుకుందాం. ఇదిగో చూడండి, జంతికలు రెడీ అయిపోయి. ఇలాగా నేను చెప్పిన రెసిపీతో జంతికలు చేస్తే ఇలాగా చాలా నీట్గా వచ్చేస్తాయి చక్కగాను. ఇలా మనం చేసుకొని తిని చూస్తాను. చూడండి, నేను క్రష్ ఎంత చక్కగా ఇరిగిపోయాయి కదా, అలా చాలా చక్కగా ఉంటాయి. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.